హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, చాలా మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్ క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నారండి. 10th క్లాస్ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ కండక్టర్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారనమాట. ఫ్రెండ్స్, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 3000కు పైగా ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అవే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలండి. ఆ పోస్టులు కాకోకుండానే కండక్టర్ పోస్టుల భర్తీ కోసం అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ఒక న్యూస్ అయితే వచ్చింది. ఆ డీటెయిల్స్ చూసుకుంటే ఆర్టీసీలో ఇక అవుట్సోర్సింగ్ కండక్టర్లు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగిందనమాట. ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా భర్తీ చేస్తారండి. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇటీవల అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్ల నియామకాన్ని చేపట్టినటువంటి ఆర్టీసీ ఇప్పుడు కండక్టర్లను కూడా అదే నియమించుకునేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందుకు తాజాగా మార్గదర్శకాలను ఖరారు చేసింది. 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయసుండి 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులను స్వీకరించబోతోంది. మానవ వనరుల సరఫరా సంస్థల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనేసి ఇచ్చారు. అంటే మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. కండక్టర్లుగా ఎంపికైనటువంటి వారికి నెలవారీ చెల్లించే కన్సాలిడేట్ జీతం మొత్తంగా 17,969 రూపాయలుగా నిర్ణయించారు. ఏజెన్సీ 2 లక్షల మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందనేసి ఇచ్చారు. అంటే ఏజెన్సీ అంటే కన్నా మ్యాన్ పవర్ ఏజెన్సీలు అంటే ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకుంటారో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆ కాంట్రాక్టర్ వచ్చేసి 2 లక్షల మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిందైతే ఉంటుందనేసి ఇచ్చారనమాట. విధి నిర్వహణలో సంస్థకు నష్టం జరిగితే దాన్ని ఈ మొత్తం నుంచి రికవరీ చేయనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. వీరికి వర్క్మెన్స్ కాంపెన్సేషన్ యాక్ట్ వర్తించదని తేల్చి చెప్పింది. పిఎఫ్, ఈఎస్ఐ లాంటి చట్టబద్ధమైన వెసులుబాట్లు కూడా ఉండవని స్పష్టం చేసింది అనేసి క్లియర్గా ఇచ్చారండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వాళ్ళకి ఈపీఎఫ్ అయితే కట్టారు, ఈఎస్ఐ లాంటి సదుపాయాలు కూడా ఉండవు అనేసి క్లియర్గా ఇచ్చారనమాట. కేవలం మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా ఈ ఉద్యోగాలని భర్తీ చేస్తారు. అంటే కొంతకాలానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేటటువంటి ఉద్యోగులు వచ్చేంత వరకు కొంతకాలానికి మాత్రమే ఈ ఉద్యోగుల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. వీరికి ఇన్సూరెన్స్ కట్టాలన్నా కానీ కాంట్రాక్టర్ మాత్రమే చెల్లించాల్సిందైతే ఉంటుంది. ఆర్టీసీతో వీరికి ఎటువంటి సంబంధం అయితే ఉండదనేసి కూడా క్లియర్గా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సదుపాయాలు కూడా ఉండవనేసి క్లియర్గా చెప్పారు. ఇక జిల్లాల వారీగా ఆర్టీసీలో కండక్టర్ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుందండి. ఇకపోతే నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే 3 అంచెల్లో ఉద్యోగం ఉపాధి అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక వార్త అయితే రావడం జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి సమాచారం అయితే వచ్చిందండి. నిన్నటి రోజున సింగరేణి ఆధ్వర్యంలో వైరాలో మెగా జాబ్ మేళా అయితే నిర్వహించారు. ఆ జాబ్ మేళాకి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం గారు హాజరు కావడం అయితే జరిగిందన్నమాట. ఆయన చెప్పినటువంటి ముఖ్యాంశాలు అయితే ఇక్కడ ఇచ్చారు, చూడొచ్చు మీరు. నిరుద్యోగులతో గత సర్కార్ చెలగాటం, మా ప్రభుత్వంలో నియామకాలు, ఇప్పటికే 56,000 కొలువుల భర్తీ, మరో 30,000 నియామకాలకు కసరత్తు, వచ్చే నెల 2న రాజీవ్ యువ వికాసం మంజూరు పత్రాల పంపిణీ చేయనున్నట్లు చెప్పారనమాట. వైరా జాబ్ మేళాలో డిప్యూటీ సీఎం భట్టి అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇందులో కూడా సమాచారం ఇక్కడ ముఖ్యాంశాలు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి పూర్తి సమాచారంలో కూడా ఇచ్చారండి. మొదటి సంవత్సరంలోనే 56,000 ఉద్యోగాలు భర్తీ చేశామని,
మరో 30,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతోందని తెలిపారనమాట. అంటే త్వరలోనే జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ అయితే చేయనున్నారండి. ఆ జాబ్ క్యాలెండర్ ద్వారా 30,000 వరకు దాదాపు 20,000కు పైగా 30,000 లోపు ఉద్యోగాల భర్తీ కోసం షెడ్యూల్ని అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తారో, లేదంటే కన్నా ఏ శాఖలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఎప్పుడు విడుదల చేస్తారనేసి జాబ్ క్యాలెండర్లో పేర్కొంటారనమాట. త్వరలోనే ఎస్ఐ కానిస్టేబుల్ అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని ఆ జాబ్ క్యాలెండర్లో పేర్కొనడం అయితే జరుగుతుందన్నమాట. ఆ షెడ్యూల్ అంతా కూడా క్లియర్గా జాబ్ క్యాలెండర్ ద్వారా విడుదల చేయడం అయితే జరుగుతుందండి. ఆ న్యూస్ వచ్చిన తర్వాత నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. త్వరలోనే జాబ్ క్యాలెండర్ని అయితే కొత్త జాబ్ క్యాలెండర్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది. ఇంకా ఇదే వార్తనే మరొక పత్రికలో కూడా రావడం జరిగింది. డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి సమాచారం, 3 అంచెల్లో ఉద్యోగ ఉపాధి కల్పన, ఖాళీలను భర్తీ చేయకుండా గత సర్కార్ నిర్లక్ష్యం, జూన్ 2న 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం అందిస్తామనేసి డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి సమాచారం అయితే రావడం జరిగింది అన్నమాట. సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే కూడా ఈ పత్రికలో కూడా రావడం అయితే జరిగింది. జాబ్ మేళా సందర్భంగా డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి. మరో 30,000 ఖాళీల భర్తీకి కసరత్తు చేస్తున్నామనేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తెలిపినటువంటి సమాచారం అయితే వచ్చిందండి. ఇవి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అయితే వచ్చింది. జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.